చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనసు పెట్టి వినండి. అలాగే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలిఫెంట్స్ కి ఓన్లీ ఎలిఫెంటే ఎందుకు పుడుతుంది? ఎందుకు? అలాగే మామిడి చెట్టుకి మామిడి పండ్లే ఎందుకు కాస్తున్నాయి? ఎందుకు? మనం ఉన్నాము, మన పేరెంట్స్ నుంచి పుడతాము. మన అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, అన్న వాళ్ళు కూడా ఉంటారు. మనం కొన్నిసార్లు ఎగ్జాక్ట్ గా పేరెంట్ కాపీస్ లాగా ఉంటాం. కొంతమంది పిల్లలు అలాగే ఉంటారు కదా. కొన్నిసార్లు పెద్దమ్మాయి చిన్నమ్మాయి సిమిలర్ గా ఉంటారు, ఎగ్జాక్ట్ కాపీస్ లాగా ఉంటారు. ఇద్దరు ఒకేలాగా ట్విన్స్ లాగా ఉన్నారు అనేసి అంటూ ఉంటారు కదా. ఇంకొన్నిసార్లు పెద్దమ్మాయికి అసలు చిన్నమ్మాయికి పోలికలు ఏమిటి అనేసి కానీ అంటూ ఉంటారు. ఇవన్నిటిని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, గమనించారా? సో మన సైంటిస్టులు ఇవి చాలా రోజులు, చాలా సంవత్సరాల క్రితమే అబ్జర్వ్ చేశారనమాట. ఇవన్నిటికీ అసలు రీజన్స్ ఏంటి అని ఒక రీసెర్చ్ అయితే స్టార్ట్ చేశారు. అందులో నుంచి వచ్చిన ఒక బ్రాంచ్ ఆఫ్ బయాలజీని జెనెటిక్స్, బేస్డ్ ఆన్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? వంశ పార్యపర్యం. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. నాకు మా తల్లిదైనా, మా తండ్రిదైనా, లేదంటే మా తాత వాళ్ళైనా, మా అమ్మమ్మదో తాతయ్యదో వాళ్ళ పోలికలే వస్తాయి, నా ముక్కు చెవులు అవన్నీ. అలాగే మీరున్నారు, మీకు మీ వంశం తరపు నుంచి మీ అమ్మదో నాన్నదో లేదంటే మీ నానమ్మ అమ్మమ్మ ఇలాగా మీ వంశం తాలూకు పోలికలు మాత్రమే మీ మొక్కల్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క వంశంలో పుట్టే ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ అంటే వాళ్ళ యొక్క పూర్వీకుల ద్వారా క్యారెక్టర్స్ అనేటివి పాస్ అవుతూ వస్తూనే ఉంటాయి. ఇవి మనతోనే స్టాప్ అయిపోవు. మన దగ్గర నుంచి మన పిల్లలకి, మన పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి, ఇలా వంశం అనేది పోతూనే ఉంటుంది. దీన్నే ఇన్హెరిటెన్స్ ఆర్ హెరిడిటీ అంటాం. ఓకే, అలా అని మనం ఎగ్జాక్ట్ గా మన పేరెంట్స్ లాగే లేం. మన పేరెంట్స్ కి మనకి కొన్ని వేరియేషన్స్